ఎంతో రుచికరమైన బిర్యానీ ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకోండి. సో బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళైతే ఉండరు. మ్యాక్సిమం అయితే బిర్యానీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. కొంతమంది అయితే బయట తింటారు, కానీ కొంతమంది బయట ఫుడ్ తినడానికి ఆలోచిస్తారు కదా. సో ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా ఇంట్లో ఇలా బిర్యానీ చేసుకొని టేస్టీ టేస్టీ ఎమ్మీ బిర్యానీ తినండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ గురించి చెప్తాను. చాలా సింపుల్ అనమాట. ఇందులో ఏం మసాలాలు ఉండవు, మనం నార్మల్గా చేసుకోవచ్చు. సో దాని ప్రాసెస్ ఏంటి ఎలా అనేది నేను చెప్తాను. మ్యాక్సిమం మనకైతే ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. 2 kg బిర్యానీ అయితే నేను ఇవాళ చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ అయితే మనం తీసుకుందాము. చూడండి, ఇలా చికెన్ని తీసుకొని నీట్గా కడుక్కున్నాను. సో 2 kg చికెన్కి నేను 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. సో కొంతమంది అయితే 2 kg చికెన్ అయితే 2 kg రైస్ తీసుకుంటారు. సో అట్లా తీసుకుంటే నాకేంటి అంటే కొంచెము మసాలా తక్కువ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో మ్యాక్సిమం అయితే నేను కొద్దిగా తక్కువ రైస్ తీసుకుంటాను. 2 kg చికెన్ అనుకోండి, 1.5 రైస్ తీసుకుంటా. సో ముందుగా చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాలు అయితే నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. అల్లం ఎల్లిగడ్డ మనము అంటే ఫ్రెష్ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది అనమాట. సో నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసినాను. 1 స్పూన్ ధనియాల పొడి అయితే ఇస్తున్నాను నేను. సో ఏంటంటే ఇందులో మ్యాక్సిమం అయితే నేను హెవీ మసాలాలు అయితే వేయను. ఉప్పు, కారం, పసుపు, ఈ ధనియాల పొడి అయితే 1 చెంచా నేను వేసుకున్నాను. ఇప్పుడైతే మనము సరిపడంత సాల్ట్ అయితే వేసేద్దాము. ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది. సో పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు కదా. బిర్యానీ అనగానే మనం బయట తెచ్చుకుంటే ఒకటే పుటక అయిపోతుంది. అదే పైసలతో మనం ఇంట్లో చేసుకుంటే అయితే పిల్లలు 2 పూటలు తినొచ్చు అని నా ఫీలింగ్ అనమాట. సో కారం పొడి అయితే సరిపడంత వేసుకోండి. స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు మాకు నార్మల్గా ఉండాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే 4 చెంచాలు వేస్తున్నాను అనమాట. కారము కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా నాన్ వెజ్. నేనైతే మ్యాక్సిమం నాన్ వెజ్లో అయితే స్పైసీగానే వండుతాను. సో ఇప్పుడు 2 kg పెరుగులో నేను 1 kg 2 kg చికెన్లో 1 kg పెరుగు యాడ్ చేస్తున్నాను అనమాట. సో మనకు మసాలా అంటే దీంతోనే కదా మనకు గ్రేవీ వచ్చేది. అయితే ఏంటంటే ఈ పెరుగు మనము గడ్డలు లేకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. సో నేనైతే కెమెరా సెట్ చేసుకోవడానికి సరిపోతుంది నాకు, మీకు సరిగా కనిపించాలి కదా. సో ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నా చూడండి. లాస్ట్లో కొంచెం పెరుగు అయితే నేను తీస్తున్నాను, చాలా తక్కువ, అంటే చిన్న పెరుగు ప్యాకెట్ కంటే తక్కువ. మేబీ పిల్లలు అడుగుతుండొచ్చు అని పక్కకు పెట్టిన అనమాట. ఇప్పుడు పెరుగు యాడ్ చేసిన తర్వాత పుదీనా కడిగి పెట్టుకున్నాను నేను ముందుగానే. సో పుదీనా కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను కొత్తిమీర తీసుకుంటున్నాను. చూడండి, కొత్తిమీరని మీరు కట్ చేసుకున్నా సరే, ఇలా నేనైతే చాకు దొరకలేదు ప్రస్తుతానికి, చించేసినాను. సో కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత అది బిర్యానీ మసాలా, సో ఏదైనా సరే బిర్యానీ మసాలా అయితే ఒకటే యాడ్ చేసుకోండి, ఓకేనా. చూడండి, ఇదైతే నేను కొద్దిగానే వేస్తున్నాను, మొత్తం కాదు, 1 చెంచా అట్లా వేద్దామన్నమాట. సో చూడండి నేను ఎంత యాడ్ చేస్తున్నానో, ఇంకొద్ది సరిపోయిందనమాట, చాలు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు అయితే కట్ చేసి ఇందులో వేద్దాము. నిమ్మకాయలు అయితే కంపల్సరీ స్కిప్ చేయొద్దు అనమాట. సో ప్రతిదీ ఏదాని టేస్ట్ దానికే ఉంటుంది అంటారు కదా. ఈ గింజలు మాత్రం అస్సలు వడనీయకండి, ఎందుకంటే నాకు చాలాసార్లు ఒక్క గింజ మిస్ అయినా అదేందో నాకే వస్తుంది అనమాట. బిర్యానీ టేస్ట్ అంతా పోతుంది ఆ గింజలు మనకు తగిలితే. సో మ్యాక్సిమం అయితే మొత్తం గింజలు తీసేసి నిమ్మకాయలు అయితే ఇందులో వండుకోండి. 2 మీడియం సైజ్ నిమ్మకాయలు అనమాట. సో చూడండి, ఒక్క గింజ కూడా నేను వడనీయను, నాకు భయం అనమాట. పడ్డ ఒక్కటే నాకు వస్తుంది, అదేంటో మనం ఫ్లోలో కొరికేస్తాము, ఆ చేదు వచ్చేస్తుంది అనమాట టేస్ట్. సో 2 నిమ్మకాయలు అయితే నేను కట్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం కూడా అప్లోడ్ చేసినండి బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ వీడియో. సో నేను ఎప్పుడు బిర్యానీ చేసినా అప్లోడ్ చేస్తాను. అంటే ఎప్పటికప్పుడు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీలో నేను కొంచెం అడిషనల్గా నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన, అదేందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే పొడిగా రైస్ ఉండకూడదు అనమాట, మనకు మసాలా గ్రేవీ అనేది ఉండాలి. అట్లని పల్లీలు, నువ్వులు ఇవన్నీ అయితే వేయలేము కదా. సో ఒక్కటి పెరుగు అయితే కంపల్సరీ, ఇంకా ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ అయితే నార్మల్గానే వేసుకుంటాం కాబట్టి. సో ఇట్లా అయితే మంచి కలిపి పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్నా మనం పక్కకు పెడదాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకున్నాను నేను, అందులో సరిపడంత నూనె అయితే నేను వేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ అయితే మనము ఫ్రై చేసుకుందామండి, ఓకేనా.
కొన్ని బిర్యానీ కదా, కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువనే తీసుకోండి. ఒక పావు కిలోకి ఎక్కువనే కట్ చేసుకున్నాను నేను. ఇవి అయితే ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా నూనెలో వేయించుతున్నా. చూడండి ఇట్లా మొత్తం పైకి తేలాలన్నమాట ఆనియన్స్. ఈ ఆనియన్స్ పర్పస్ ఏంటంటే వీటిని నేను మిక్సీ పట్టుకుంటాను. ఎందుకంటే మనకు బిర్యానీలో టేస్ట్ అనేది ఒక ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా ఆనియన్స్ మొత్తం నూనెలే ఉడకాలి, పచ్చి పచ్చిగా ఉండొద్దు. తీసుకొని పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇవి మాత్రం మనకు బ్రౌన్ ఆనియన్స్ అనమాట. బిర్యానీలో పైన మనం గార్నిష్గా యూజ్ చేస్తాం కదా. సో బ్రౌన్ ఆనియన్స్ మనకు ఇదైతే మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి మంచిగా నూనెలు అయితే ఉడికిపోయింది కదా. సో అదనమాట. ఇప్పుడు ఈ మిగిలిన ఆనియన్స్ అయితే నేను బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేస్తాను. మరి మాడనివ్వద్దు, కలర్ అయితే బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకు బ్రౌన్ ఆనియన్స్. బిర్యానీలో ఇవి కూడా మనకు కంపల్సరీ కదా. సో ఇవన్నీ అయితే పక్కకు తీసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట, ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, బిర్యానీ ఇంట్లో చేసుకోండి హ్యాపీగా. సో ఆనియన్స్ అన్నీ పక్కకు తీసిన నేను. ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్ చూడండి ఇవైతే పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు ఈ వేడి అయిన ఈ నూనె ఉంది కదా, వేడి ఆయిల్. సో ఇదైతే నేను ఇప్పుడైతే మనము గ్యాస్ ఆన్ చేసుకొని రైస్ పెట్టేద్దాము. బియ్యం అయితే కడిగి నేను ఒక 1/2 అవర్ నానబెట్టిన అనమాట. సో బాస్మతి రైస్ కొంచెం ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టి వండితే మంచిగా అవుతుంది చాలా. సో ఇప్పుడైతే చూడండి వేడి నూనె ఉంది కదా, ఇది నేను మనం ఇందాక అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టినాం కదా చికెన్లో, అందులో యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ అయితే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేద్దాము. కొన్ని వేసి కొన్ని పక్కకు పెడదాం, అవి గార్నిష్ లాగా పైన వేసుకోవచ్చు తర్వాత. సో ఇప్పుడు మనము బగారాకు మర్చిపోయినండి, నేను ఫస్టే వేసుకోవాల్సింది యాక్చువల్గా. సో గుర్తుకొచ్చింది కదా, వేసేసిన అనమాట. బగారాకు కూడా నేను యాడ్ చేసిన. ఇప్పుడు ఈ వేడి నూనె ఉంది కదా, ఇదైతే నేను సగం పోస్తున్నా చూడండి. ఇంకా కొంచెం తీసి పక్కకు పెడుతున్నాను, ఎందుకంటే ఇది మనము కొంచెం చెప్తాను అదేం చేయాలో. సో కొంచెం ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత సాజీరా, చెక్క, లవంగాలు ఉంటాయి కదా, గరం మసాలా అయితే కొద్దిగా వేస్తున్నాను. లవంగాలు కూడా కొన్ని వేసుకోండి, ఇలాచి లవంగాలు. సో ఈ మిక్సీ పట్టి వేసుకుంటే ఘాట్ అని కొంతమంది తినరు. సో ఇట్లా కూడా వేసుకుంటే కూడా మనకు టేస్ట్ వస్తుంది. నూనె వేడిగా ఉంది కాబట్టి నేనైతే చెంచాతోని కలుపుతున్నాను. ఇట్లా ఒక్కసారి కలిపి పక్కకు పెట్టుకోండి. మనకు బిర్యానీ ఈ మిక్స్ చేసిన ఇవన్నీ మనకి ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ అయితే ఇట్లా కలిపేసిన కదా, మూత పెట్టేసి పక్కకు పెడుతున్నాను. అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. రైస్ అయితే కలుపుతున్నాను. ఈ రైస్ అయితే 70% ఉడకాలి మనకు, 100% ఉడికిందాక బాగుండదు. చూడండి ఇప్పుడైతే మనము ఇందులో నేను ఇందాక ఆనియన్ మిక్సీ పట్టినా కదా, అంటే మరీ బ్రౌనిష్ కాకుండా ఆనియన్స్ని నూనెలో వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు. ఓకేనా, ఇప్పుడు ఇది యాడ్ చేసి ఒకసారి అయితే నేను కలిపేస్తున్నాను. మంచిగా నూనెలో మంచిగా ఉడికినాయి కదా ఆనియన్స్, అవి మెత్తగా అయిపోయిందనమాట, పేస్ట్ లాగా. టేస్ట్ బాగుంటుంది. కలిపి పక్కకు పెట్టేసినాను. సో రైస్ కూడా మనకు ఉడికిపోయింది, 70% ఉడికితే చాలు. ఒకవేళ మొత్తం ఉడికింది అనుకోండి, ఇక బిర్యానీ మొత్తం మెత్తగా అవుతుంది. సో రైస్ మనము కంపల్సరీ అనమాట, రైస్ ఒక 70% ఉడికించుకోవడం కంపల్సరీ. సో రైస్ అయితే ఉడికింది, పక్కకు పెట్టేస్తున్నాను. అయితే ఇప్పుడు గంజి వంపుతాను, ఈ లోప పెంక అయితే పెడుతున్నాను. సో మనకు మ్యాక్సిమం 3.5 kg బిర్యానీ కాబట్టి నేను పెద్ద బాగానే పెడుతున్నాను. అడుగంటకుండా అయితే పెంక పెడతాను నేనైతే, తొందరగా అడుగంటుతుంది అనమాట. సో బాగానే అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిగిలింది కదా వేడి నూనె, ఆయిల్ మనకు కొంచెం లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఉంది కదా, సో ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. బాగానే వేడైన తర్వాత యాడ్ చేస్తాను నేను. చూడండి ఆయిల్ అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. అయితే అన్నము మనము ఉడికింది 70% ఉడకబెట్టినా కదా, అదైతే గంజి వంపి పెట్టుకున్న పక్కన, అది అట్లనే పెట్టేసిన అనుకున్నారు. సో గంజి పెడితే అన్నం ఉడికిపోతుంది వేడి గంజిలా. సో ఎంబడే వంపుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి, నేను నెయ్యి కూడా యాడ్ చేస్తాను.
సో బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. బిర్యానీ నెయ్యి స్కిప్ చేయకండి. ఒక 50 గ్రామ్స్ నెయ్యి అన్నీ వేసుకోండి. సో నెయ్యి కూడా నేను యాడ్ చేసేస్తున్నా చూడండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం బాగానే మొత్తం కావాలి, కొంచెం కదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము చికెన్ని వేసేద్దాం అన్నమాట. సో హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే నానింది కదా చికెన్, ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ కదా, సో మనం రైస్ ఒక్కటి ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ అయితే నేను మంచిగా నానబెట్టుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసేసిన. ఒకసారి అయితే ఇట్లా కలుపుకోండి. పీసెస్ కూడా తొందరగానే ఉడుకుతాయండి మనకు చికెన్. ఇప్పుడు ఇలా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి కదా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో చూడండి రైస్ వేసేస్తున్నాను. చికెన్ బాగుండి వేసినాక వెంటనే రైస్ వేసేసుకొని మంచిగా ఇట్లా ఒకసారి అంతా ఇట్లా అనేసేయండి చెంచాతోని. ఇప్పుడు మనము దమ్ కదా, దమ్కి వేయాలి కదా. సో ఇట్లా మంచి నీట్గా ఒకటి నేనైతే కాటన్ చున్నీ పెట్టినాను. ఇట్లా ఒక చున్నీ పెట్టేసి మూత మీద ఇట్లా ఒక వెయిట్ అయితే పెట్టుకోండి కొద్దిగా. ఒక 20 to 25 మినిట్స్ చిన్న మంట మీద అయితే పెట్టేయండి. సో పెట్టిన తర్వాత మూత తీసి ఇది ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఇవి బ్రౌన్ ఆనియన్ తీసి పెట్టినాం కదా గార్నిష్ చేద్దామని, అవి కూడా యాడ్ చేసినాను. ఇప్పుడు కొన్ని కాజు తర్వాత వేద్దామా, సరే పుదీనా అయితే వేస్తున్నా. కాజు కూడా తీసి పెట్టిన పక్కకి. సో పుదీనా అయితే అయిపోయింది చూడండి. కొన్ని కాజు అయితే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా. సో ఫస్ట్ నుండి వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇందులో మసాలాలు ఏం లేవు. సో హెవీగా కూడా ఉండదు, మనము హ్యాపీగా తినొచ్చు అనమాట. 2 పూటలు కూడా తినొచ్చు, ఏం కాదు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసిన నేను. ఈ 10 నిమిషాల తర్వాత తీస్తే చూడండి మనకు దమ్కి అయిపోయింది అనమాట. అంటే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే కలుపుదాము, చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో ఓకే అనమాట. చాలా వేడిగా ఉంది, కాకకు చెయ్యి కాలినట్టు అనిపిస్తుంది. సో ఓకే, చికెన్ కూడా ఉడికిపోయింది. మనకైతే ఇంట్లోనే హ్యాపీగా ఇట్లా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకొని పిల్లలతోనే హ్యాపీగా తినండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కాబట్టి ఇట్లా పిల్లలకి ఒకసారి అయితే చేసి పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఒక 5 మినిట్స్ అయితే చిన్న మంట మీదనే నేను పెట్టేసినాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక ప్లేట్లోకి అయితే నేను కొద్దిగా తీసుకుంటాను. టేస్ట్ ఎట్లా అయిందో చూడాలి కదా. సో కలర్ఫుల్గానే ఉంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసిన ఇదే ప్రాసెస్లో చేస్తాను. సో మీకోసం నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తుంటాను ఎప్పుడు బిర్యానీ చేసిన. సో బిర్యానీ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి అయితే ఖచ్చితంగా చూడండి. తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది మనకు. ఓన్లీ బాస్మతి రైస్, పెరుగు అంతే మనకు కాస్ట్ పడేది. ఇక మిగతా అన్నీ నార్మలే కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కాలుతుంది చికెన్ అయితే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.